ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నవంబర్ 10న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది. కానీ ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పరీక్షను నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటనలో తెలిపింది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050, ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. వీరందరికీ అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాలలో 3 నెలల పాటు గురుకులాలలో తరగతులు నిర్వహించనున్నారు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందిస్తారు. మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలని అధికారులు సూచించారు.